మన ధర్మబోధ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చేతబడి చేశారా? చేతబడి చేస్తే ఉండే లక్షణాలు ఎవరికీ తెలియని రహస్యం. 1. చేతబడి అంటే ఏమిటి? చేతబడి లేదా తంత్రం, మంత్రం అనేది ఇతరుల జీవితంపై చెడు ప్రభావం చూపించేందుకు ఎవరో చేసే చర్య అని ప్రజల్లో ఉన్న ఒక పాత నమ్మకం. తెలుగు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇలా నమ్ముతారు. అసూయతో, ద్వేషంతో, ఎదుటివాడు ఎదగకూడదనే ఉద్దేశంతో చేతబడి చేస్తారని. కాని ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయానికి కాదు. ఇది ఒక సాంస్కృతిక మరియు మానసిక నమ్మకం. 2. చేతబడి చేశారని అనుకునే సాధారణ లక్షణాలు. ప్రజలు సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తే నాపై చేతబడి చేశారు అని అనుకుంటారు. మానసిక లక్షణాలు. కారణం తెలియకుండా భయం, మనసు ఎప్పుడూ అశాంతిగా ఉండటం, ఒక్కోసారి ఏడవాలనిపించడం, నెగెటివ్ ఆలోచనలు ఎక్కువ కావడం, ఎవరికీ చెప్పలేని ఒత్తిడి, నిద్ర సంబంధిత సమస్యలు, నిద్ర పట్టకపోవడం, భయంకరమైన కలలు, అర్ధరాత్రి ఉలిక్కిపడి లేవడం. శారీరక లక్షణాలు. అలసట, తలనొప్పి, శరీరం బరువుగా అనిపించడం, ఆకలి లేకపోవడం, డాక్టర్ పరీక్షల్లో నార్మల్ అని రావడం. జీవితంలో మార్పులు. ఇంట్లో గొడవలు పెరగడం, డబ్బు సమస్యలు, పని, చదువులో ఆటంకాలు, చిన్న చిన్న పనులు కూడా జరగకపోవడం. 3. ఇక్కడే అసలు ట్విస్ట్, ఎవరికీ తెలియని రహస్యం. ఈ లక్షణాలన్నీ చేతబడి వల్లనే రావు. నిజంగా ఏం జరుగుతుందంటే, మనకు నాపై ఎవరో చెడు చేశారు అన్న ఆలోచన బలంగా వచ్చినప్పుడు మన మెదడు భయాన్ని పెంచుతుంది, హార్మోన్లను గందరగోళం చేస్తుంది, శరీరాన్ని బలహీనంగా అనిపించేలా చేస్తుంది. ఇదే నోస్బో ఎఫెక్ట్. అంటే చెడు జరుగుతుందన్న నమ్మకమే శరీరంలో నిజంగా చెడు లక్షణాలను తెస్తుంది. 4. మరొక నిజం చాలామందికి తెలియదు. చేతబడి అని అనుకునే లక్షణాలు నిజానికి స్ట్రెస్, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ, నిద్రలోపం, హార్మోనల్ సమస్యలు, విటమిన్ లోపాలు వల్ల కూడా వస్తాయి. కాని మనం మానసిక కారణాల్ని పక్కన పెట్టి అన్నింటికీ చేతబడినే కారణం అనుకుంటాం. 5. అత్యంత ప్రమాదకరమైన విషయానికి చేతబడి తీస్తా అని డబ్బులు తీసుకునే వాళ్ళు, భయం చూపించి మీపై ఆధారపడేలా చేసేవాళ్ళు. వాళ్ల వల్ల భయం ఇంకా పెరుగుతుంది, సమస్య తగ్గకుండా పెరుగుతుంది, ఆర్థికంగా కూడా నష్టం. 6. అయితే ఏం చేయాలి? ముందుగా డాక్టర్ లేదా మానసిక నిపుణుడిని సంప్రదించాలి. సరైన నిద్ర, ఆహారం, మీకు నమ్మకం ఉంటే ప్రార్థన, ధ్యానం, జపం, హానికరం కానివి, మీ ఆలోచనలపై నియంత్రణ తెచ్చుకోవడం. 7. చివరి నిజం, ఇది చాలా ముఖ్యమైనది. మీ జీవితం మీద మీకే శక్తి ఉంది. ఎవరో చేసిన మంత్రాల్లో కాదు, మీ ఆలోచనలు, నిర్ణయాల్లో ఉంది. భయం తగ్గితే లక్షణాలు కూడా క్రమంగా తగ్గుతాయి. మీకు కావాలంటే మీరు ఎదుర్కొంటున్న లక్షణాలను చెప్పండి. నేను చేతబడి ఉందని చెప్పకుండా సురక్షితంగా నిజంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలా సహాయం చేస్తాను.